అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరిన కాంగ్రెస్ ఎంఐఎం ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో మేడిగడ్డకు చేరుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మేడిగడ్డకు వెళ్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. రైట్ హరిత, ప్రస్తుతం మనం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాం. పిల్లర్ నెంబర్ 20 దగ్గరనే ప్రధానంగా ఇది కుంగిందని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పిల్లర్ దాదాపు 5 నుంచి 10 అంచులటువంటి హైట్ ఉంటుంది. కిందికెళ్ళి పై వరకు పూర్తిగా గేట్ అంతా కూడా పగిలినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇది పిల్లర్ నెంబర్ 20 తర్వాత 21, 22 అట్లాగే 19కి సంబంధించినటువంటి పిల్లర్లు. ఈ 4 పిల్లర్లతో పాటు 10, 16 మొత్తం 6 పిల్లర్ల దగ్గర కుంగినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. మనకు విజువల్స్లో వినోద్ చాలా స్పష్టంగా చూపిస్తూ ఉన్నారు. కుంగినటువంటి అంశం మీద, మేడిగడ్డ బ్యారేజ్ మీద పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చాయి. రాజకీయంగా మాటల యుద్ధం నడుస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మాటల యుద్ధం నడుస్తుంది. విజిలెన్స్కు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వానికి తాత్కాలికమైనటువంటి రిపోర్టును కూడా అందించడం జరిగింది. ఇక మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది, ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కట్టడం ఉందో, జనరేటర్ ఉందో, ఆ జనరేటర్ హైట్ వరకు కూడా ఈ పిల్లర్ ఉండాల్సి ఉండేది. కానీ దాదాపు 1 మీటర్ వరకు కిందికి కుంగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కింది నుంచి ఊరుతున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా కూడా పైకి మోటార్ల ద్వారా తీసేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి డ్రిల్లింగ్ ఏదైతే హోల్ ఉందో, ఈ హోల్ను రీసెంట్గా వచ్చినటువంటి విజిలెన్స్ అధికారులు కావచ్చు, అట్లాగే నేషనల్ డ్యామ్కి సంబంధించినటువంటి అథారిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చినప్పుడు డ్రిల్లింగ్ చేయడం జరిగింది. డ్రిల్లింగ్ చేసినటువంటి సందర్భంలో నాణ్యత ఎంతవరకు ఉంది అన్నటువంటి అంశం మీద సిమెంట్ ఎంత వాడారు, కాంక్రీట్ ఎంత వాడారు, అదేవిధంగా ఇందులో వాడాల్సినటువంటి నాణ్యత ఎంత మేరకు ఉంది అన్నటువంటి అంశం మీద ఈ డ్రిల్లింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి అంశాలు సిమెంట్ను తీయడం జరిగింది. బ్యారేజ్కు సంబంధించి మొత్తం 4 చోట్ల డ్యామేజ్ జరిగిందని చెప్పుకోవాలి. 19, 20, 21, 22 ఈ 4 పిల్లర్లతో పాటు 17, 16 పిల్లర్ల దగ్గర, అట్లాగే 6, 7 పిల్లర్ల దగ్గర జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో, కాపర్ డ్యామ్ నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి 3,600 కోట్లతో ఈ ప్రాజెక్టు ఈ బ్యారేజ్ను నిర్మించడం జరిగింది. ఇంకా 600 కోట్లకు సంబంధించినటువంటి పెండింగ్స్ ఉన్నాయి. మరికొద్ది సేపట్లోనే ముఖ్య మంత్రులు ఇక్కడికి వస్తారు, పరిశీలన చేస్తారు. దాని తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. ఏ రకమైనటువంటి అంశాలను చెప్తారన్నది చూడాల్సి ఉంటుంది. హరిత.